బ్రేకింగ్ న్యూస్ మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం 10:30కు సిపి ఆఫీస్ కు రావాలని చెప్పారు. తన వద్ద ఉన్న లైసెన్స్ అండ్ గన్ను సరెండర్ చేయాలని ఆదేశించారు పోలీసులు. మీడియా పైన మీడియా పైన మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతుంది. మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో జర్నలిస్టులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే తమకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ జర్నలిస్టులు నినాదాలు చేస్తున్నారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు. సినీ నటుడు మోహన్ బాబు గారు జర్నలిస్ట్ రంజిత్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబు గారు మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్ళేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకోబోతుంది. పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఒక సంఘటన మరొకరు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని మోహన్ బాబు గారు మీరు కూడా ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంలో జరుగుతున్న వివాదంతో మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పోలీసులు అటు సిబ్బంది గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో మోహన్ బాబును ఆసుపత్రికి తరలించి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మోహన్ బాబు